మనం చాలా ఇంట్లలో చూస్తుంటాం కదండి. లైక్ నా కొడుకు నాకు ఇంపార్టెన్స్ ఇవ్వాలని అమ్మ, నా భర్త నాకు ఇంపార్టెన్స్ ఇవ్వాలని భార్య. వీళ్ళిద్దరి మధ్యలో నలిగిపోతున్న మగవాళ్ళ కష్టం, దీని గురించి మీరేమంటారు? ఓహ్! సో మెనీ కేసెస్. మా దగ్గరకొచ్చే చాలా కేసుల్లో ఈ 2 సమస్యలతోనే కాపురాలు మొత్తం డిజాస్టర్ అయిపోతున్నాయి. దట్ తల్లి కొడుకుని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటుంది. నాకు ఇంపార్టెన్స్ ఇవ్వు. ఏంట్రా భార్య వచ్చాక మమ్మల్ని పట్టించుకోవట్లేదు. భార్యకి మా ఆయన అసలు నా మాట వినడండి, నాతో 10 నిమిషాలు కూడా స్పెండ్ చేయడండి. నేను సేపు వాళ్ళ అమ్మ నాన్న, వాళ్ళ అమ్మ అని తిరుగుతుంటాడు. యాక్చువల్గా ఏ మగ వ్యక్తికి అలాంటి ప్రాబ్లం రాకూడదు. దట్టు అమ్మ ఎక్కువ భార్య ఎక్కువ అనే స్టేట్కి రాకూడదు. అదే కర్మ ఫలితం అనిపిస్తుంది నాకు. కర్మ ఎలా వస్తుందంటే మనకి అంత ఇష్టపడే అమ్మ, వదిలి ఉండలేని అమ్మ. అది తప్పు కాదు, అమ్మ తల్లి ప్రేమ అనిపిస్తుంది. ఇటు నేను నమ్మి వచ్చిన భార్య, ఆ నరకంలోకి పడకుండా ఉండే ఇద్దరు వైఫ్ ఇంకా అత్త కలిసిపోతే హాయిగా ఉంటుందేమో. నిజంగా లేకపోతే మాత్రం ఆ ఇంట్లో హస్బెండ్ నరకం చూస్తాడు, అది ఫిక్స్. మనం హస్బెండ్ సైడ్ నుంచి మాట్లాడుతున్నాం కాబట్టి చెప్తున్నాను. ఆ బాధ తట్టుకోలేక ఇంటికి వెళ్ళని హస్బెండ్లు తెలుసు నాకు. ఇంటికి వెళ్తే ఏదో ఒకటి నశ ఉంటుంది సార్, ఏదో ఒక గొడవ ఉంటుంది సార్ అని చెప్పి మా దగ్గర ఏం చేయమంటారు. మా అమ్మ నన్ను వదిలి ఉండలేదు, నేను తనను ఒక్కరితే వదిలేలేను. ఇంకా ఫాదర్ లేకుండా తల్లి ఒక్కరితే ఉంటే ఆ కొడుకు బయట వదలలేడు, ఇంట్లోనే పెట్టుకోవాలి. ఆమెకి పడదు. సో ప్రతి మాటకి గొడవ పడి చాలా టార్చర్ అయిపోతుంది. అది ఒక పెయిన్ఫుల్ థింగ్.